పులిహార ఎలా చేయాలో చూసేద్దామా? గోంగూర శాకంభరీ దేవి ప్రసాదం. తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఆకుకూర గోంగూర. మన తెలుగువారికి ఏదైనా శుభకార్యం ఉందంటే ముందుగా గుర్తుకొచ్చేది గోంగూర. గోంగూరతో పచ్చడి అంటారా, పప్పు అంటారా, పులుసు కూర అంటారా? ఏదైనా అద్భుతమే గోంగూరతో. గోంగూరతో పులిహార అయితే అదిరిపోతుందండోయ్! ఇంకెందుకు ఆలస్యం? అసలు గోంగూర పులిహార ఎలా చేయాలో చూసేద్దామా? బాగా ఆకలి వేస్తుంది, అన్నం తినేయాలి అని అనిపిస్తే ఈ సింపుల్ రెసిపీ గోంగూరతో పులిహార చేసుకొని తింటే కడుపు నిండుతుంది, సులభంగా అయిపోతుంది. వంట రాని వాళ్ళకు కూడా చాలా చాలా ఈజీగా చేసుకోగలే వంట ఇది. అలాగే ఉరుకులు పరుగుల జీవితం మీద ఉన్నాము, మనకి సమయం లేదు వండుకోవడానికి అన్నప్పుడు ఈ చక్కటి సింపుల్ ప్రొసీజర్ తోటి మనం గోంగూర పులిహార చేసుకొని మన పనులన్నీ మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. అలాంటి గోంగూర పులిహార చాలా చాలా సులభంగా చాలా చాలా తొందరగా అయిపోయే విధానంలో ఎలా చేయాలి అనేది ఒక డీటెయిల్డ్ వీడియో చేశామండి. ఆ డీటెయిల్డ్ వీడియో లింక్ మన డిస్క్రిప్షన్లో పెట్టేస్తాం. ఇంకెందుకండి ఆలస్యం? మీ గజిబిజి జీవితంలో సమయం లేని కాలంలో ఏం చేస్తారు? ఈ డీటెయిల్డ్ వీడియోని ఫాలో అయిపోయి ఈ సింపుల్ రెసిపీని 10 to 15 మినిట్స్లో అయిపోయే రెసిపీని ఫాలో అయిపోయి మీరు కూడా చేసేసుకోండి. గోంగూర పులిహార అద్భుతంగా అమోఘంగా ఉంటుందండోయ్ ఈ పులిహార. ఇంకెందుకు ఆలస్యం? అలాగే ఇంకో పని చేసేయండి, ఏంటంటారా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫాలో మోర్ వీడియోస్. ఇలాంటి వంటకాల కోసం చూస్తూనే ఉండండి కిచెన్ కుట్టి. అలాగే ఇది మాత్రం మర్చిపోకండోయ్, ఏంటిది గోంగూర పులిహార చేసుకోవడం. చూసారా అద్భుతమైన గోంగూర పులిహార వీడియో ఎలా ప్లే అవుతుందో మీరు అలా చేసేసుకోవచ్చు. చేసేసుకొని చక్కగా తినేసేయండి.